హాయ్ అండి, అందరికీ నమస్కారం. అటుకుల పొహాకండి. అటుకులు అండి, ఇది ఒక్కరికి సరిపోతుందండి. క్వాంటిటీ ఒక కప్పు ఉన్నాయండి. అలాగే ముందుగానే ఉడికించుకున్న క్యారెట్, ఆలు అండ్ రత్నపురి గడ్డ అండి. ఆనియన్ ఒకటి చిన్న మీడియం సైజు, పచ్చిమిర్చి అండి 2 సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు. ముందుగా పోపు వేసుకోవడం ఏంటండి, ప్యాన్ పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మనము రత్నపురి గడ్డను ఆలులాగా అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చండి. స్టవ్ పెద్దగా చేసేసండి. ఆవాలండి, స్టవ్ చిన్న పెట్టానండి. పల్లీలండి, ఇవి ఇంట్లో కొన్ని పల్లీలు వేస్తే కుండీలో ఇన్ని పల్లీలు వచ్చాయండి. పల్లీలండి, పుట్నాల పప్పు అండి, కరివేపాకు అండి, ఆనియన్, పచ్చిమిర్చి అండి. సాల్ట్ అండి, అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా వాష్ చేసి పెట్టుకోవాలండి. పసుపు అండి, మనం పోహాలో కూడా ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చండి. అటుకులు చితికిపోకుండా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసాక అటుకులు శుభ్రంగా కడుక్కొని వేసేసి చితికిపోకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు అటుకులను వేగనిచ్చి ఆ తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సిమ్ మీద పెట్టి మూత పెట్టి కొద్దిగా దమ్కేసాను. చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్.